రైట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కళ్ల ముందే బీఆర్ఎస్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అధికార ఎమ్మెల్యేలు ముక్కు మీద వేలేసుకుని మౌనంగా ఉండిపోతున్నారు. ఐ న్యూస్ నిర్వహించిన జలగలంలో ఇదే సీన్ కనిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారానికి రావాల్సి వస్తుందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ వాళ్ల పరిస్థితిని వివరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారాయన. ఆ సమయంలో ప్రభుత్వ విప్ బీల ఐలయ్య పక్కనే ఉన్న ప్రేక్షక పాత్రమే పరిమితమయ్యారు. మనసు చంపుకొని ఇందాక పాపం మా ఐలన్న పరిస్థితి కూడా నేను అర్థం చేసుకుంటా. ఆయన నేను అనలేను. ఆయన ఇప్పుడు నోట్లో వెలక్కాయ ఇరుక్కున్నది స్థితి కూడా నేను అర్థం చేసుకుంటా. ఆయన నేను అనలేను. ఆయన ఇప్పుడు నోట్లో వెలక్కాయ ఇరుక్కున్నది. ఆయన బాగానే ఉన్నారు. ఆయనకు ప్రభుత్వ ఇప్పు ఉన్నారు. నియోజకవర్గంలో కూడా మంచి ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఇప్పు ఉన్నది. ఆయన ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ప్రచారం చేయకపోతే ఆయన ఇప్పేటట్టున్నారు జనాలు చూస్తుంటే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయనది. కాబట్టి మనం ఏమంటాము, వాళ్ళ బాధను కూడా మేము అర్థం చేసుకోగలుగుతాము. ఇక్కడికి వచ్చేటటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మనసు చంపుకొని మేము ఏ గల్లీలల్లో పోయినాక క్షేమంగా తిరిగి రావాలరా బాబు, చీపురు గట్టల దెబ్బలకు మేము బలి కావద్దు అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తే ఎవరు ఓట్లు వేసే పరిస్థితి ఉన్నది చెప్పు. ఇప్పుడు ఈ జేఏసీ వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఇందాక మా ఐలన్న చెప్తున్నాడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. వీళ్ళు నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చిండ్రు, ఎన్నిటికి రాత పరీక్షలు పెట్టిండ్రు, ఎన్నిటికి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మేమిచ్చినటువంటి పరీక్షలకు వీళ్ళంతా పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చినామంటే మీరు ఇచ్చింది ఏంది, మీరు చేసింది ఏంది? ఇందాక